ఏవమ్మా అక్కలు చెల్లెళ్ళు హుషారుగా ఉన్నారా? ఎక్కడ చూసినా మా తెలుగింటి ఆడబిడ్డలే కనపడుస్తున్నారు. వారందరికీ నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. అదే సమయంలో యువత మీ హుషారు చూస్తున్నా. నేను ఎక్కడికి పోయినా నా మీటింగులో మొత్తం యువతే కనపడుస్తున్నారు. యువత ఏ పక్కుంటే ఆ పక్కే విజయం, అవునా కాదా? ఇంకో పక్క మీరు చూస్తే ప్రజాగణం వినిపించేందుకు వస్తే బాపట్ల బ్రహ్మరథం పట్టింది. ఎన్నో సార్లు బాపట్లకు వచ్చాను, పోయిన సంవత్సరం కూడా వచ్చాను. కానీ ఈరోజు మీ ఉత్సాహం చూస్తా ఉంటే, మీ అభిమానం చూస్తా ఉంటే నాకేమాత్రం అనుమానం లేదు. మే 13వ తారీఖున మీరు ఏ వైపు ఉన్నారో తేలిపోయింది. ఇది మంచి పరిణామం, రాష్ట్రానికి శుభ సూచకం. 5 ఏళ్లుగా ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న శని, ఆ శని ఏది? సైకో విరగడైపోతుందా లేదా? ఈరోజు ఈస్టర్, యేసు ప్రభు పుట్టినరోజు. ఆ రోజు నేను ఇక్కడ ఉండడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా. మీ అందరికీ శుభాకాంక్షలు కూడా. అంబేద్కర్ గారు కూడా పుట్టింది ఈ నెలలోనే. భారత రాజ్యాంగాన్ని రాసి మనకు హక్కులు ఇచ్చినటువంటి అంబేద్కర్ గారు ఈ నెలలోనే పుట్టారు. బాబు జగజీవన్ రామ్ గారు ఈ నెలలోనే పుట్టారు. ఎప్పుడు కూడా ఏప్రిల్ నెల మహామహులు పుట్టిన నెల. ఇది మనందరం గర్వించదగ్గ విషయం. తమిళలో ఈరోజు డిసెంబర్లో నేను వచ్చాను ఇక్కడికి. మిచ్చం తుఫాను కోసం వచ్చి పరిశీలించాను. మీకు ధైర్యం చెప్పాను. నేను అడుగుతున్న ఈ సంవత్సరం రైతాంగం పూర్తిగా చితికిపోయారు. వ్యవసాయం పైన ఆధారపడినటువంటి రైతు కూలీలు ఇబ్బంది పడ్డారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ప్రభుత్వం ఏమైనా చేసిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక చెత్త ప్రభుత్వం. వరదలు వస్తే, తుఫాన్ వస్తే రావాలా లేదా ఇక్కడికి? కనీసం తుఫాన్ రావడం ఒక ఎత్తైతే, వరదలు వస్తే కాలువల్లో పూడిక తీయకుండా ఎక్కడికక్కడ పొలాలన్నీ ముంపు గురై సర్వనాశనం అయిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క నేను అడుగుతున్నా, ఆ సమయంలో ధాన్యం కొనే దిక్కున్నారా అని అడుగుతున్నా. కొంటే డబ్బులు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సంచులు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. పక్కన మిల్లుంటే ఎక్కడో మిల్లుకు పంపించి మీ పొట్టగొట్టే పరిస్థితికి వచ్చారు. ఒక్క ఇబ్బంది కాదు, నేను ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశాను. చేసినా ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా లెక్క పెట్టుకోకుండా ఇష్టానుసారంగా చేశారు. కనీసం రైతంటే కనీస గౌరవం లేని ప్రభుత్వం ఈ ప్రభుత్వమనా కాదని అడుగుతున్నా మిమ్మల్ని. కరోనా సమయంలో అందరూ హాలిడే తీసుకున్నారు, ఒక్క రైతుకి హాలిడే లేదు. లాక్డౌన్ లేదు. కరోనాలో రైతులు కూడా లాక్డౌన్ చేసుంటే తింటుండేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నాం. అన్నదాత, మనకందరికి తిండి పెట్టే అన్నదాత పెద్ద ఎత్తున తుఫాన్ వచ్చి ఇబ్బంది పడితే
ఏమాత్రం పట్టించుకోలేదు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడికే వచ్చాడు, నేను వస్తున్నానంటే పోటీ వచ్చాడు. వరదల్లో కూడా పరదాలు కట్టుకొని వచ్చాడు ఆయన, అవునా కాదా? రెడ్ కార్ పెట్టేశారు ఇక్కడనే, జ్ఞాపకం ఉందా మీకు? ఆకాశంలోనే తిరిగాడు 5 ఏళ్లు. ఆయన ఆకాశం తిరిగితే కిందన చెట్లని నరికేశారు, అవునా కదా? ఆయన ఆకాశం తిరిగితే కింద ఉండే చెట్లు ఏం చేసే తమ్ముళ్ళు? అలాంటి దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి. 2 ఫోటోలు తీసుకున్నాడు. ఏమన్నా 1 రూపాయి మీకు ఇచ్చాడా? ఏమన్నా జరిగిందా? సహాయం వచ్చిందా? ఇంకా ఓట్లేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీనికి అదనంగా కరువు వచ్చింది, కరువులో కూడా ఇబ్బంది వచ్చాయి. కనీసం వేసవిలో తాగేదానికి నీళ్లివ్వని అసమర్థ ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. ఒక్క విషయం ఈ సభలో గుర్తుపెట్టుకోవాలి, మా తమ్ముళ్ళు ఎక్కడ పోయినా ఇదే సీన్. నాకు తమ్ముళ్ళు ఆకాశంలోకి ఎగురుతున్నారు, తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తున్నారు. ఈ రోజు ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకుల్ని, కార్యకర్తల్ని, జన సైనికుల్ని, బీజేపీ నాయకుల్ని, కార్యకర్తల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. పోటీ పడి వచ్చారు, పోటీ పడి జెండలు పట్టుకొచ్చారు. మీ ఉత్సాహం చూస్తే ఇక ఈ 3 పార్టీలకు అన్స్టాపబుల్, ఎవ్వరు స్టాప్ చేయలేరు. నమ్మకమైన తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్క విషయం, ఎన్నికల ముందు మీరందరూ ఆలోచించుకోవాలి. మేము 3 పార్టీలు కలిసింది మా కోసం కాదు, ఈ రాష్ట్రం కోసం, ప్రజల కోసం కలిశాం. నేను అందుకే మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, రాజకీయాల్లో చాలా విషయాలు మేము చెప్తాం మీకు, కానీ ఎన్నికల సమయంలో చర్చలు చేయండి. మీరు, నేను చెప్పింది వాస్తవం, అవతల వాళ్ళు చెప్పే విషయాలు వాస్తవం ఆలోచించండి. ఇంకో పక్క ఒకటే కోరుతున్నా, 5 సంవత్సరాలుగా మీరందరూ కూడా ఈ పాలన చూశారు, దుష్ట పాలన. ఒక అహంకారి, ఒక విధ్వంసంతో, అవినీతితో రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా, మీ ఆదాయం పెరిగిందా? ఖర్చులు పెరిగాయా? ఎప్పుడు కూడా ఏదైనా ప్రభుత్వం వల్ల మీ ఆదాయం పెరగాలి, ఖర్చులు తగ్గాలి, మీ జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉండాలి. అవి జరిగాయని మిమ్మల్ని అడుగుతున్నా. 5 ఏళ్లు బాధుడే బాధుడు. తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచారా లేదా? కరెంటు ఛార్జీలు పెరిగాయి, పెట్రోల్ డీజిల్ పెరిగింది, ఆర్టీసీ రేట్లు పెరిగాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, పన్నులు పెరిగాయి, ఆస్తి పన్ను పెరిగింది, కడాన చెత్త మీద కూడా పన్నేసిన ముఖ్యమంత్రి నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఇంకో పక్క వేధింపులు పెరిగాయి. ఈరోజు నేను అది కూడా చెప్తాను. వేగేసిన నరేంద్ర వర్మ గారు ఎలాంటి వాడో, ఇక్కడుండే ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వాడో మీరే బేరీ చేసుకునే సమయం వస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అహంకారంతో నేను పట్టసీమ తీసుకొచ్చాను. మీకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పుడు కృష్ణా డెల్టాకు ఒకప్పుడు కృష్ణా నీళ్లు వస్తే 5 ఏళ్లుగా మీకు పట్టసీమ నుంచి నీళ్లు వస్తున్నాయి. అందుకే సకాలం నీళ్లు వస్తున్నాయి. నేను పట్టసీమ కట్టానని
ఈ సైకో జగన్మోహన్ రెడ్డి పట్టిసీమ వాడడం మానేశాడు. నమ్మతారా తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నా? ఇది ఒక ప్రభుత్వం, ప్రభుత్వానికి ఒక ఆస్తి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొన్ని పనులు చేశాడు. ఇంటి జాగాలున్న దానికి కూడా వస్తా. నేను అవన్నీ కూడా రద్దు చేయను. అక్కడే ఆయన ఇచ్చే డబ్బులు కాకుండా ఆ కాలనీలు ఇంకా అతి సాయం చేసి బ్రహ్మాండంగా కట్టి ఆ పేద ప్రజానికాన్ని ఆదుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను టిట్కో ఇళ్లు కట్టాను, బ్రహ్మాండమైన ఇళ్లు కట్టాను. ఉన్నాయా లేదు? ఇక్కడ ఇచ్చాడా మీకు? అవి లేదు, ఇక్కడ రాలేదు. ఇక్కడ టిట్కో ఇల్లు ఇక్కడ రాలేదన్నాడు వర్మ గారు. అన్ని దిక్కడ ఇచ్చాను, కానీ అవి ఎక్కడా కట్టిన దాఖలాలు లేవు. ఈరోజు రెండు విషయాలు మీరు ఆలోచించండి. ఈ రాష్ట్రానికి రెండు కళ్ళు, ఒకటి అమరావతి, రెండు పోలవరం. ఏం తమ్ముళ్ళు, హైదరాబాద్ ని అభివృద్ధి చేసింది ఎవరని మిమ్మల్ని అడుగుతున్నా? నాకు ఒక ఆనందం, ఒక తృప్తి. రాజకీయాలు శాశ్వతం కాదు, మనం చేసిన పనులు శాశ్వతం. ఆ రోజు తెలుగు జాతి కోసం హైదరాబాద్ ని ప్రపంచ పట్టణంలో పెట్టాం, ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం, ఎయిర్పోర్ట్ కట్టాం, ఔటర్ రింగ్ రోడ్ వేసాం, హైటెక్ సిటీ కట్టాం. నేను ఆ రోజు చేసినప్పుడు కృష్ణప్రసాద్ గారు, ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థి, ఆ రోజు ఐపీఎస్ ఆఫీసర్ గా ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో పనిచేసి ఆయన కూడా అభివృద్ధిలో భాగస్వామి అయ్యాడు. ఆయనకు అన్ని విషయాలు తెలుసు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు రాష్ట్రం విడిపోయింది, నష్టపోయాం. మళ్ళా పట్టుదలగా నేను అమరావతికి ప్లాన్ చేశాను. అదే తెలుగుదేశం పార్టీ ఉంటే ఈ రోజు ఇక్కడ ఉండే యువత బాపట్లో ఉద్యోగాలు వచ్చేటివి, లేకపోతే అమరావతిలో వచ్చేటివి. తెల్లవారితో పోయి సాయంత్రం కూడా రావాలంటే వచ్చేవాళ్ళు. ఈ రోజు నేను అడుగుతున్నా, అమరావతి ఏమైనా అభివృద్ధి అయిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మామూలుగా కాదు, 50,000 ఎకరాలు భూమి స్వచ్ఛందంగా రైతుల ముందుకు వచ్చిచ్చారు. ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. నా మీద నమ్మకంతో అమరావతి వస్తే రాష్ట్రం బాగుపడుతుందంటే నేనే వాళ్ళకు ఒక ప్యాకేజ్ ఇచ్చాను. అది కూడా మీరు చూసినప్పుడు ఎవరైతే రైతులున్నారో వారికి తిరిగి కొంత భూమి ఇచ్చాను. దానివల్ల లాభం వస్తున్న ఉద్దేశంతో నమ్మారు. ఈరోజు వాళ్ళంతా భూమి ఇచ్చారు. 10,000 ఎకరాలు అన్ని అవసరాలకు ఉపయోగించుకుని మిగులు భూమి ఉంది. ఆ రోజు నేను ఇదైనప్పుడు ఎకరా 10 కోట్లు. హైదరాబాద్ లో హైటెక్ సిటీ కట్టాం, ఎకరా ₹1,00,000. హైటెక్ సిటీ కట్టిన తర్వాత 20 కోట్లు, 30 కోట్లు. ఇప్పుడు ఎంత తెలుసా ఎకరా? అక్కడ ఒక ఎకరా ₹100 కోట్ల. అలాంటిది కనీసం 3-4 లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని విధ్వంసం చేసిన దొంగ, చరిత్రహీనుడు ఈ జగన్మోహన్ రెడ్డి. నా బాధ కాదు, నేను చేశానని చేశాడు కాదు, నా బాధంతా అది మీ ఆస్తి. ఒక పక్క సంపదను నాశనం చేసి మీ నెత్తిన 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. ఎవరు కడతారు? జగన్మోహన్ రెడ్డి కడతాడా? మీకే కదా అప్పు. సాక్షి పేపర్ కడుతుందా? లేదా భారతీయ సిమెంట్ కడుతుందా? మీరే పన్నుల ద్వారా కట్టారు, అవునా కాదా అని అడుగుతున్నా. కానీ దానికి సమాధానం లేదు. ఇంకో పక్క మీరు చూస్తే పోలవరం, అది రెండో కన్ను ఆంధ్రప్రదేశ్కి. పోలవరం పూర్తయితే అక్కడి నుంచి కాలువలో నీళ్లు తెచ్చుకొస్తే గోదావరి కలుపుతాం, కృష్ణా కలుపుతాం. అక్కడి నుంచి నేరుగా
నాగార్ సాగర్ ద్వారా రాయలసీమకు తీసుకుపోతాం. నదుల అనుసంధానం చేస్తాం. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలనేది నా సంకల్పం. అక్కడ టెండర్లు మార్చాడు. టెండర్లు మార్చి గోదావరిలో ముంచేసే పరిస్థితికి వచ్చాడు. మళ్లీ మనం వచ్చిన తర్వాత ఇవన్నీ చేసే పరిస్థితికి వస్తుంది. నేను ఒకటే, ఈ విషయాల్లో మీరు చూస్తే ఒక వ్యక్తి బాధ్యతారాహిత్యంగా ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ మనం ఉన్నాం. రైతాంగాన్ని అడుగుతున్నా, అక్వా రైతులు ఎవరైనా బాగున్నారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. 2 లక్షల హెక్టార్లు అక్వా సాగుంది. మన హయాంలో అక్వాని ప్రోత్సహించాం, ప్రపంచ పట్టణంలో పెట్టాం. ఈరోజు ఖర్చు 3 రెట్లు పెరిగింది, ఆదాయం మాత్రం పెరిగే పరిస్థితులు లేదు. మద్దతు ధర లేదు. ఫీడ్ గాని, మందులు గాని, కరెంటు బిల్లు గాని, సెస్ గాని ఇష్టానుసారంగా పెంచేశారు. అదే మాదిరిగా మొన్నటి రోజు చూస్తే 10 ఎకరాలు పెట్టి జోన్ నాన్ జోన్ అని ఆంక్షలు పెట్టే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఈ రాష్ట్రానికి కోస్టల్లో అక్వాకల్చర్ అవసరం. మీ అందరికి హామీ ఇస్తున్నా, ₹1.50 అందరికి కరెంట్ ఇచ్చే బాధ్యత మాది. ఏఎంసీ సెస్ గాని, నీటి పన్ను గాని, ట్రాన్స్ఫార్మర్ రేట్లు గాని, జీవో నెంబర్ ఇవన్నీ కూడా ఇష్టానుసారంగా చేశారు. కడాన మత్స్యకారుల్ని దెబ్బతీసే విధంగా 217 జీవో తీసుకొచ్చారు. నేను వస్తాను, ఆ జీవో రద్దు చేస్తా, మీకు మత్స్యకారులకి మళ్లీ స్వేచ్ఛనిస్తా, చెరువులు కూడా మీకే అప్పచెప్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ ముఖ్యమంత్రి ఎట్టుంటాడంటే విచిత్రమైన వ్యక్తి. ఏం తమ్ముళ్ళు ఎప్పుడన్నా చూశారా ఇటువంటి? ఎప్పుడన్నా ఊహించారా మీరు? నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరూ. నా లైఫ్ లో అయితే ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశారు, కానీ ఇతను ఒక విచిత్రమైన మనిషి. విచిత్ర జంతువు అందామా, మనిషి అందామా, రాక్షసుడు అందామా నాకైతే అర్థం కావడం లేదు. మీకేమైనా అర్థమైందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమో మా ఆడబిడ్డలు మీకు అర్థమైందా అని మిమ్మల్ని అడుగుతున్నా. చాలా ప్రమాదకరం. ఒక మాట అంటాడు, నా బీసీలు అంటాడు. నా బీసీలు అంటేనే 30 పథకాలు రద్దు చేస్తాడు. ఇంకో పక్క నా బీసీలు అంటానే ఇక్కడే ఒక ఉదాహరణ. అమర్నాథ్ గౌడ్ అని ఒక కుర్రాడు, వాడు అక్కను వేధిస్తా ఉంటే, మా అక్కన వేధిస్తున్నావు మంచిది కాదని చెప్పాడు. చెప్తే ఏం చేశారు? రోడ్డు మీద పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. మళ్ళా అంటాడు నా బీసీ అంటాడు. అంటే నీ బీసీలు తగలబెట్టడానిక? ఇప్పుడు అతను 2 నెలలు కూడా జైల్లో ఉండా. బాధితులు 2 నెలల్లో బయట వచ్చారు. మళ్ళా బెదిరించే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే చెప్తున్నా, నేను వస్తానే ఇలాంటి వాళ్ళని మక్కలు ఎరగొట్టి ఇంటికే పరిమితం చేస్తా. అదే మాదిరిగా బీసీలకు అడుగుతున్న ఒక్క కార్యక్రమం మీకు ఇచ్చాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ₹1 రుణం ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క నా ఎస్సీలు అంటాడు. నా ఎస్సీలని 27 కార్యక్రమాలు నేను ఇచ్చాను, 27 పథకాలు రద్దు చేశాడు. నా ఎస్సీ అంటాడు ఒక డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ పంపించే పరిస్థితికి వస్తారు. అవునా కాదా? మళ్ళా నా ఎస్సీ అంటాడు. నీకేం రాయిచ్చారా? మమ్మల్ని చంపండి, డోర్ డెలివరీ పంపని చెప్పారా ఎవరు అడుగుతున్నా. ఈ విధంగా మీరు చూస్తే ఒక్క మాస్క్ అడిగితే కరోనా సమయంలో మంచి డాక్టర్ని పిచ్చోడిని చేసి చంపేశారు. అతను కూడా చనిపోయే పరిస్థితికి వచ్చాడు.
ఏంటి నీ అహంకారం? అంబేద్కర్ గారి పేరుతో నేను విదేశ విద్యా విధానం తీసుకొచ్చాను. అంబేద్కర్ పేరు మార్చి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకొని అది కూడా అమలు చేయాల. నేను అడుగుతున్నా, నువ్వు అంబేద్కర్ గారి అంటే గొప్ప నాయకుడు ఆ పిచ్చోడా అని అడుగుతున్నా. ఇది అహంభావం అవునా కాదా? మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఎస్సీలు గాని బీసీలు గాని బడుగు బలహీన వర్గాలు అంబేద్కర్ గారంటే బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం, ఆర్థిక స్వావలంబనిచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి అన్యాయం జరుగుతా ఉంటే మనం ఉపేక్షిస్తావా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది ఉపేక్షిస్తే మన ఎవరికి భవిష్యత్తు లేదు. నేను అడుగుతున్నా మిమ్మల్ని ఇంకొక మాట, సబ్ ప్లాన్ వస్తా ఉందా? ఇప్పుడు మీకు వచ్చిందా? మీకు విదేశ విద్యా విధానం ఉందా? మీకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉన్నాయా? మీకు ₹1 రుణం ఇచ్చారా? మీకు అందరితో సమానంగా ఇచ్చిన కార్యక్రమాలు తప్ప, అది కూడా ₹10 ఇచ్చి ₹100 దోచేసే కార్యక్రమం తప్ప మీకు ఒరగబెట్టింది ఈ ప్రభుత్వం ఏమీ లేదని కూడా మీకు తెలియజేస్తున్నా. మైనారిటీలు, నా మైనారిటీ అంటాడు, 10 పథకాలు రద్దు చేశాడు. ఇంకో పక్క రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా దాడులు చేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి మనం వింటే ఆయన బాధ భరించలేక అబ్దుల్ సలాం అనే వ్యక్తి అతి దారుణంగా భార్య పిల్లల్ని తీసుకుపోయి రోడ్డు మీద ట్రైన్ ట్రాక్ లోనే పిల్లల్ని కట్టేసి బలవంతపు మరణం చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే కృష్ణప్రసాద్ ఒక మాట చెప్పారు. ఒంటెమెట్టలో ఒక వీవర్ కమ్యూనిటీ సూర్యారావు అనే వ్యక్తి వేధింపులు తట్టుకోలేక ఆస్తిని లాక్కుంటే, రికార్డు మార్చి లాగేసుకుంటే ఏం చేయాలో తిరిగి కడాన ట్రైన్ కింద చనిపోతే భార్య కూతురు విషం దాగి చనిపోయే పరిస్థితికి వచ్చారు. ఒకే కుటుంబంలో 3 చనిపోయారు. రేపు అందుకే నేను చెప్తున్నా, ఈయన చెప్పే మాటలకి ఈయన చేసే విషయాలకు పొంతన లేదు తమ్ముళ్ళు. అదే విషయం ఈ రోజు నేను చెప్తున్నా. ఇప్పుడు మా తమ్ముళ్ళు ఇక్కడే ఉన్నారు, క్వార్టర్ బాటిల్ కూడా తీసుకొచ్చారు. మందు బాబులు ఉన్నారు ఇక్కడ. పాపం మీకు ఒక బలహీనత. ఆ బలహీనత కష్టపడిన తర్వాత ఒక క్వార్టర్ బాటిల్ వేసుకొని పడుకోవడం, తెల్లవారి మళ్లీ రెడీ పనికి పోవడం. మీ బలహీనత అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డికి. ఇది మంచి వ్యాపారం అని గుర్తించాడు. అందుకనే మద్యపాన నిషేధం అని చెప్పాడా లేదా? రేట్లు పెంచాడా లేదా? నేనున్నప్పుడు ₹60 క్వార్టర్ బాటిల్, ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? 200. అవునా కాదా? అది కూడా జే బ్రాండ్ అవునా కాదా? నాసిరకం అవునా కాదా? తమిళనాడులో ఉండే బ్రాండ్లు ఇక్కడ ఉన్నాయా? ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి సృష్టించినటువంటి బూమ్ బూమ్ వెరీ వెరీ అట్రాక్టివ్ నేమ్స్. మాత్రం పేర్లు మాత్రం చాలా బాగున్నాయి. ఏ బ్రాందీ షాపులో అయినా సరే ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయా మీకు? పేటిఎం గాని గూగుల్ గాని ఏవైనా ఉన్నాయా మీకు? మీ కిరాణా కొట్లో ఉన్నాయా లేదా? తోపుడు బండ్లు వాడుతున్నారా లేదా? ఎందుకు షాపులో లేవు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏంటి చిదంబర రహస్యం ఏంటి? మీరు కట్టే డబ్బుల్లో ₹140 క్వార్టర్కి ఎవరికి పోతా ఉంది? ఎవరికి పోతా ఉంది? మీకు కోపం రాదా? బాధ. కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? ఎన్నిసార్లు పెరిగాయి? 9 సార్లు పెరిగాయా లేదా?
200 రూపాయలు కరెంట్ ఇప్పుడు ఎంత అయింది? 1000 రూపాయలు అయిందా లేదా? ఎవరు కారణం? ఎవరు కారణం? ఇసుక రేట్లు పెరిగాయా లేదా? పెరుగుతూనే ఉన్నాయా లేదా? ఒకప్పుడు 1000 రూపాయల ట్రాక్టర్ ఇప్పుడు ఎంత? 5000. అవునా కాదా? ఇసుక దందా ఎవరిది? జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా? ప్రత్యేక ఆర్మీ పెట్టుకున్నాడు, రౌడీల్ని జిల్లాల వారీగా లాగేసుకున్నాడు. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఇల్లు గడవకుండా బాధపడతా ఉంటే ఇష్టానుసారంగా చేసినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా మీకు? జాబు రావాలంటే గంజాయి రావాలంటే జగన్ రావాలి, ఉండాలి. అంతే కదా? ఎక్కడికి పోతున్నాం? గంజాయి, డ్రగ్స్, జే బ్రాండ్లు, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. నా బాపట్లలో కూడా గంజాయి ఉందా లేదా? కొట్టుల్లో ఉందా లేదా? దాంట్లో ఎమ్మెల్యేకు ఓటా ఉందా లేదా? ఇక్కడ మామూలు బాధ అయితే తమ్ముడు, నా ఆవేశం అది, నా బాధ అది. దుర్మార్గులు రాష్ట్రాన్ని తగలబెడతా ఉంటే, మళ్ళా వచ్చి మిమ్మల్ని మభ్య పెడతా ఉంటే నేను ఈరోజు వచ్చా. మీ ఉత్సాహం చూసా, నాకు ఏమాత్రం అనుమానం లేదు. 100% మనమే గెలుస్తున్నాం. ఇంకొక విషయం కూడా నేను మీకు చెప్పాలి. మైనారిటీ సోదరులు ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం. అందరం కలిసి పోటీ చేస్తున్నాం. జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి నుంచి ఒకే మాట చెప్పాడు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు డివైడ్ కాకూడదని చెప్పాడు. అన్ని పార్టీలు పొత్తు పెట్టుకోవాలని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అవునా కాదా? మేము పొత్తు పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డికి నిద్ర రాదు, కుట్రలు చేస్తారు. పొత్తు ఫెయిల్ కావాలని చూశాడు. మేము ఇద్దరం ఒకటి అనుకున్నాం. ఎవరు ఎన్ని ఆటలాడినా మనం పొత్తు పెట్టుకోవాలన్నాం. ఒక విజ్ఞతతో ఇద్దరం ప్రవర్తించాం. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక నిర్ణయానికి వచ్చాం. కేంద్రంలో బీజేపీ ఉంది. బీజేపీ మనం అందరం కలిస్తే రేపు ఇక్కడ చేసిన అప్పంతా కూడా అప్పు పుట్టే పరిస్థితిలో కూడా లేదు. మళ్ళీ నేను మీ సంక్షేమాన్ని చేస్తూ అభివృద్ధి చేయాలంటే కేంద్ర సహకారం అవసరం. అందరం కలిసి మళ్ళీ పొత్తు పెట్టుకున్నాం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నా మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను ఒకటే సవాలు విసురుతున్నా. 5 సంవత్సరాలు మీరు 22 మంది ఎంపీలున్నారు. కేంద్రంలో ముస్లింల కోసం తీసుకొచ్చిన బిల్లులన్నీ జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేశాడా లేదా? నన్ను విమర్శించే హక్కు ఉందా ఇతనికి? అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మైనారిటీకి ఏమన్నా చేసింది నేనే. ఉర్దూ యూనివర్సిటీ హైదరాబాద్ లో పెట్టించి నేనే. ఎన్డీఏ సమయంలో కర్నూలులో మళ్ళా ఉర్దూ యూనివర్సిటీ పెట్టింది విభజన తర్వాత నేనే. అదే మరిగా ఉర్దూ 2వ భాష కింద డిక్లేర్ చేసింది 13 జిల్లాల్లో తెలుగుదేశం పార్టీని. హైదరాబాద్ లో ఆజ్ హౌస్ కట్టాం, ఇక్కడ కడప, విజయవాడలో కట్టాం. ఎన్ని కార్యక్రమాలు మీకు ఇచ్చాం. దుకాన్ और మకాన్ ఇచ్చాం.
ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం